వీళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసుకొని ముందుకు వెళ్ళాలని గతంలోనే సభా సమావేశాల కంటే ముందే ప్రభుత్వ పరంగా సంక్రాంతి తర్వాత రైతు భరోసా కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రభుత్వ పక్షాన్ని ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే ఈ రైతు భరోసా స్వల్పకాలిక చర్చల సందర్భంగా శాసనసభ్యులు పాయల శంకర్ గారు చాలా విషయాలను ప్రస్తావించారు. అందులో ప్రధానంగా ఒక 2-3 విషయాల మీద నేను క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే చర్చ అంతా అయిపోయినాక కూడా నేను ఇచ్చి ఉండొచ్చు. కాకపోతే ఈ అంశాలకు సంబంధించి కొన్నిసార్లు ఎంబడెంబడే మనం రిప్లై చేస్తే వాటి ప్రాధాన్యత ఉంటుంది. సభ్యుల మనసులో ఉన్న అనుమానాలను కూడా మనం నివృత్తి చేసిన వాళ్ళం అవుతాం. రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకోవడానికి తీసుకోవాలన్న ఆలోచన, దీన్ని అమలు చేసే విధానంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. సంపూర్ణంగా తెలంగాణ రైతు సమాజాన్ని ఆదుకోవడానికే మా ప్రభుత్వం ముందు భాగాన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఉన్న చరిత్ర ఈడ ప్రతి ఒక్కరికి తమరికి ప్రత్యేకంగా తెలుసు అధ్యక్ష. భూమి చుట్టూతా ఉన్న పేదలు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, వ్యవసాయ కుటుంబాలు భూమినే నమ్ముకొని భూమినే అమ్మగా భావించి ఈ భూమి చుట్టూతోనే వాళ్ళ జీవితం ముడిపడి ఉన్న విషయంలో ఆ రైతులను ఆదుకోవాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే రైతు బంధు పథకం, ఈ రైతు బంధు పథకం యొక్క మూల ఉద్దేశం పెట్టుబడి సహాయ పథకము. వ్యవసాయ రైతుకు పెట్టుబడి సహాయ పథకము. పెట్టుబడి సహాయం ఎవరికి అధ్యక్ష? వ్యవసాయం చేసుకునే వాళ్లకు సహాయం చేయడము, ఆ సహాయము పెట్టుబడి రూపంలో, ఆ సహాయము నగదు రూపంలో రైతుకు చేరవేయాలన్నదే గత ప్రభుత్వం యొక్క లక్ష్యము అని వాళ్ళు జీవోలో స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన జీవోలోనే అంశాలను క్రోడీకరించారు. మరి అమలు చేసే క్రమంలో గొప్పల కోసం పోయో నిర్లక్ష్యపూరితంగానో లేకపోతే ఏమాత్రం బాధ్యత లేకుండా బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల సరాసరి ప్రభుత్వానికి అందుతున్న ఒక అంచనా, మేము వచ్చిన తర్వాత 7,625 కోట్లు రైతు భరోసా పథకంలో రైతుల ఖాతాలు వేసినవి తీసేస్తే అంతకంటే ముందు 72,816 కోట్లు గత ప్రభుత్వం రైతులకు రైతు బంధు పథకంలో వేసిండ్రు అధ్యక్ష. అందులో ఒక అంచనా సాగులో లేని భూములకు 22,606 కోట్ల రూపాయలు, సాగులో లేని భూములకు, రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, రోడ్లకు, లేకపోతే పరిశ్రమలుగా రూపాంతరం చెందిన లేఅవుట్ల రియల్ ఎస్టేట్లో ఎకరాలను గజాలుగా మార్చి గజాలను లేఅవుట్లు చేసి లేఅవుట్ల ద్వారా ఇండ్లు అమ్ముకొని కాలనీలు వెలిసిన వాళ్ళకు కూడా ఈరోజు రైతు బంధు వచ్చింది. దాంతో 72,000 కోట్లలో 22,000 కోట్లు దాదాపుగా ఆయాచిత లబ్ధి అనర్హులకు చేరిందని ఒక అంచనా.